సోదరులారా, మీ అందరికీ ముందుగా నా రేట్ సార్లు తెలియజేస్తా ఉన్నాను. అసలు నరేంద్ర మోడీ ఎవరు, అమిత్ షా ఎవరు, అలాగే కేసీరావు ఎవరు, ఇది మనం ఆలోచన చేయాలి. లేకపోతే గణపతి ఎవరు, రామకృష్ణ ఎవరు, లేకపోతే యేచూరి సీతారాం ఎవరు, అది ముందు ఆ కంపారిజన్ మనకు తేవాలి. నరేంద్ర మోడీ ఈ దేశంలోనే, ఈ రాజ్యాంగ పరిధిలోనే ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి. అమిత్ షా గోదా ఘటనలో కోర్టు తీర్పు ద్వారా మన గుజరాత్ లో ఉండటానికి వీలు లేదని బయటకు పంపించబడినటువంటి వ్యక్తి. వారు వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు, మన వైపు హోంశాఖ మినిస్టర్లు అయ్యారు. మరి వీరెవరు కేసీరావు గాని, లేకపోతే సిపిఐ గారు కానీ, సిపిఎం గారు కానీ, వీళ్ళెవరు? సరే మాకు పక్కన వారు వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు. ఏం కారణం పట్టింది వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం? తింటానికి తిండి లేక, చదువు లేక, లేకపోతే శక్తి లేక, ధైర్యం లేక, పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో? టైంకి తినకుండా, ఎండనక, వారనక, జబ్బులు పడి హాస్పిటల్ తిరిగితే హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక, అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ దేశంలో కోట్లాది మంది లేని వాళ్ళు ఉన్నారు, కోట్లాది మంది బాధితులు ఉన్నారు, కోట్లాది మంది తినడానికి తిండి లేక, చెప్పుకోవడానికి అవకాశం లేక, ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము ఉంటాం, మేము పోరాటం చేస్తాం, అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు తిరిగి తెలియకుండా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళు చెప్పేవాళ్ళ ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్పేవాళ్ళ మనం ఆలోచించాలి. సాయిబాబా గారిని చివరి నిమిషం వరకు బయటికి తీసుకొచ్చారు, 6-10 రోజులు చనిపోయాడు. వరవరరావు గారు ఇప్పుడు కూడా లోపల ఉన్నారు. ఏంటి నేరం చేశారు వాళ్ళు? ఎవరికైనా దొంగతనం చేశారా, లేకపోతే ఇంకెవరైనా మద్దతు చేశారా? సరే వాళ్ళంటే ఏదో అంటున్నారు, వాళ్ళు ఏం మద్దతు చేశారు, వాళ్ళు ఏం నేరం చేశారు, వాళ్ళు ఎందుకు లాభించారు? దీనికి సమాధానం చెప్పాలి. మనం కూడా ఆ ప్రశ్న మనలోంచి రావాలి. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది, ఫెడరల్ వ్యవస్థ ఉండేది. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద వర్గాల కోసం తినేవారికి భూమిని పెట్టి చాకరీ తేవాలని ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం పెద్దలు చేశాం. ఈనాడు ఫెడరల్ వ్యవస్థకు కొత్త రూపంలో, ఫెడరల్ వ్యవస్థకు నవీన రూపంలో, ఫెడరల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ రోజుల్లో ఫెడరల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరో అంటే నిజాం నవాబ్ లాంటి వాళ్ళు కాపలా కాశారు, వాళ్ళు అండతో ఉన్నారు. ఈ రోజుల్లో ఫెడరల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది, ఆ రోజుల్లో వ్యక్తి ఉండేది, ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఆనాటి వ్యక్తి కంటే మరింత వ్యక్తి చేస్తున్నటువంటి వ్యక్తి కార్మికులు 100,000 మంది దేశంలోని కాదు రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. 3,000 రూపాయల జీతంతో మహిళ అది మనం మధ్యాహ్న భోజనం 3,000 నెలకి జీతమా? 8,000 పంచాయతీ ఊడ్చేవాళ్ళక, 8,000 7,000 ఊడ్చేవాళ్ళక, ఆశా వర్కర్లకు ఇంకా తక్కువ, అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చిన చాలా చేస్తామని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వ్యక్తి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళకి కాపలా కాసి కాపలా కుక్కలు ఎవరగా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, నేస్తాలు అసలే లేదు. అధికారంలో ఉండాలని కోరిక తప్పితే నేను అడుగుతున్నాను, మీకు ధైర్యం ఉంటే
మన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగితే ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నారని నేను అడుగుతున్నా. ఎక్కడే పట్టుకున్నారండి? మీకు చుట్టూ చూపెడతాను, మళ్ళీ మీరు ఎందుకు పుట్టారని చూపెడతాను, సినిమా డైలాగ్ పెట్టారుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేశారు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఈయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన అక్కడ ఈయనకి బిగ్ బాస్ ఉంటుంది, ఆయన ట్రంప్ బిగ్ బాస్ కి ఈయన చోటా బాస్, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ చేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాటైనా ట్రంప్ మోడీ చెప్తున్నాడు, నేనే ఆపాను. నీకేం సంబంధం కావాలి? ఒక్క మాటను చెప్పావా? పాత ఎన్ని పడుతున్నారు, ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు సైనికులన్నీ యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైనా నువ్వు చేశావా? ఒక్క మాట నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పటికే నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి. అమిత్ షా అంటాడు, అమిత్ షా 2026 మార్చి నాటికి తొలగిపిస్తాను అంటున్నాడు. నేనైతున్నాను, నీకు చేతనైతే 2026 మార్చి నాడు 2027 తీసుకో, లేకపోతే నీ చివరి సంవత్సరం ఎప్పుడెప్పుడో ఆ సంవత్సరం తీసుకో. ఈ రోజు టెర్రరిస్టులు అనే వాళ్ళు లేకుండా తొలగిపిస్తానని చెప్పి శపథించి అమిత్ షా అది నీకు సాల్యూట్ చేస్తామని చెప్తున్నాను. దానికి నీ చేత కాదు. కానీ ఈ దేశంలో డేట్ పెట్టు, నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పి నీకు సాల్యూట్ చేస్తాను. ఈ డేట్ చెప్పి ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తానని చెప్పి నీకు సాల్యూట్ చేస్తాను. మీరు చెప్పేది ఏంటి? అమాయకులైనటువంటి మనోష్లు అమాయకులు నా దృష్టిలో. విధానాలు మారిని మేధావులు కావచ్చు, కానీ ఇంకా నమ్ముతున్నారు అదే నేను తిరుగుబాటు చేద్దామని. ఇంకా నమ్ముతున్నారు 52 వరకు కమ్యూనిస్టులు చేశాం, పెద్దలందరూ చేశారు. తర్వాత వద్దనుకున్నాం, అవసరం వచ్చినప్పుడు చేద్దామని లైన్ తీసుకున్నారు. కానీ నేను ఇంకా నా సోదరులు అన్నారు నన్ను కరెక్ట్ ఇంట్లో. కానీ వాళ్ళు ఎందుకున్నారు అనేది బేసిక్ గా దాన్ని లోతులోకి ఆలోచన చేస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసం ఉన్నారు. అందువల్ల ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు, ఒకనాడు సిపిఎం వాళ్ళని మేము చంపారు. అని నాకు ఆ దేవుడు లేదు, కోపపాతాలు లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ విధానం అది తప్పని అన్నాం. ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం కూడా పోలీసులు చంపారు, ఇంకోని చంపారు అనేది మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళు డిసైడ్ చేయి, వాళ్ళు అరెస్ట్ చేయి, ఈ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమంది నీ గొంతు విసుగుతావు? ఎంతమంది గొంతు లేకుండా చేయగలుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది. ఎంతమంది ఇంకా 11 మంది ఉన్నారంట. ఆ 11 మంది ఇంకెవరు మన గణపతి ఇటువంటి వాళ్ళు ఉన్నారంట. లిస్ట్ వచ్చింది ఈ మధ్య. ఆ 11 మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో కాదు మ్యాక్సిమం ఉగ్రవాదం కాదు అనేది మ్యాక్సిమం ఉండదు. దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీకు ఈ వేదిక పై నుంచి మేము సవాల్ చేస్తున్నాం. మీరు ఎక్కడో చిన్నవాళ్ళనుకోవచ్చు, ఇట్లా అందరూ కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వాళ్ళు మేము హైదరాబాద్ అడిగట్టమే నుండి సవాల్ చేస్తున్నాం. ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణ లక్ష్యాలతో రక్తాక్షయాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డపై నుంచి మీకు సవాల్ చేస్తున్నాం. మీరు కాదు కదా, నిన్ను గుర్తించిన తాత కదా కాదు కదా, మీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన ఇట్లా ముసోలిని లాంటి వాళ్ళు కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు. ఎంతమంది చదివితే 11 మంది చనిపోయిద్దా? కొన్ని కోట్ల మంది మన కేసీఆర్ చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు. కోట్లాది మంది అలాగే కమ్యూనిస్టులు కాదు, ఇదే ఉండాలని చెప్పి స్పందించారు. కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు. కమ్యూనిస్టులు లేకపోతే బతుకుతూనే ఉండదు, ప్రశ్నించేవాడు ఉండడానికి కోరుకున్నాడు. అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు. శేఖరాచేరి మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు. అంతకుముందు చంద్రరాజరావు మరణిస్తే, చంద్రబాబు మరణిస్తే, ఇట్లా ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు మరణిస్తారో బతికున్నప్పుడు వీళ్ళు తెలియదు, మరణించిన తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళు లేకపోతే దేశం ఏమైపోతుంది, వీళ్ళు లేకపోతే సమాజం ఏమైపోతుందని కోట్ల మంది వాళ్ళ గుండె లోతుల్లో నుంచి పలవరిస్తున్నారు. వాళ్ళ గురించి తప్పిస్తున్నారు. నువ్వు చచ్చిపోతే నీ గురించి కన్నీళ్లు చుక్క రాల్చేవాడుగా ఉండడు. ఎంతకాలం చేస్తారు మీరు? ఎందుకంటే మహామహా డైలాగులు చెప్పిన వాళ్ళు కాలు గర్భంలో కలిసిపోయారు. వారి జెండాను తాత్కాలికంగా చేయగలుగుతాయో నీ వల్ల కాదు.
కానీ ప్రశ్నించేవాళ్ళంతా చేయగలుగుతావా? ప్రశ్నించేవాడికి మరొక ఆయుధం దొరికిద్ది, వరదంగా వెళ్తే ఇంకో ఆయుధం దొరికిద్ది. తిరుగుబాటు నువ్వు అంచగలుగుతావా? ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు రావాలి, వస్తుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 8,000 రూపాయలతో బతుకుతారా వాళ్ళు? 3,000 రూపాయలతో బతుకుతారా? ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆశ ఎప్పుడైనా పర్మనెంట్ అవుతానేమో, ఇంకేమైనా వస్తుందేమో అని ఆశతో నేను కరీంనగర్ శిక్షణ వెళ్ళాను. ఆయన కాలంతా కాలిపోయింది. పెద్ద మధ్యాహ్నం వంట చేసి పాత్రపడి రూపాయి సహాయం చేసిన ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోరు. వ్యక్తి చాకరి బానిసత్వం. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా లేదు. నేను ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటే. అందువల్ల నేను కమ్యూనిస్టులుగా వాళ్ళందరూ ఒక చోటకు చేరారు. చాలా సంతోషం ఉంది. అందులో చంద్ర కుమార్ గారు లాంటి వాళ్ళు, హరిగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, మేఘావులు అందరూ కూడా ఇక్కడికి చేరారు. చాలా సంతోషం ఉంది. అసలు వాళ్ళకే అవసరం ఉంది. చంద్రకుమార్ గారు హాయిగా వచ్చారు, ఇంట్లో పడుకోవచ్చు కదా. హరిగోపాల్ గారు హాయిగా పడుకోవచ్చు కదా. కోదండరామ్ గారు అంటే కొద్దిగా ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. నేను నారాయణమూర్తి గారికి ఏమవసరం? మీరు జైలు పెట్టచ్చు అధికారులు ఎవరికి. వాళ్ళకి ఏం అవసరం అంటే మంచిని కోరే వాళ్ళు ఇంకా 100,000 లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకి ప్రతినిధులు వీళ్ళు. ఆ మంచిని కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ కాకపోతే రేపు ఇంకో రేపు ప్రశ్న వేస్తారు. ప్రశ్న ఎక్కడ బాధ్యత ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళే స్ఫూర్తి నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అట్లనే మా నాయకులు ఉంటారు మాకు. కానీ వీళ్ళకి ఏ స్వార్థం లేకుండా, ఏ పదవి లేకుండా, ఏ ఆశ లేకుండా ఇవాళ వీళ్ళందరూ ఉన్నారంటే చిన్న విషయం కాదంటే మంచిని బతికించుకోవడం కోసం ఎటువంటి పోరాటాలకు కూడా సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కూర్చున్నటువంటి అన్ని పార్టీలు ఒకటయ్యాయి. మా వాళ్ళు 4 భేదాభిప్రాయాలు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఈ భేదాభిప్రాయాలు పక్కన పెడదాం. భేదాభిప్రాయాలు పక్కన పెడదాం. ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా ఏ విధంగా చేద్దామని మీరందరూ గుండుగా చేయాల్సి చెప్పండి. ఎర్ర జెండాలు ఒకటి అవ్వాలనే వాళ్ళందరూ చేతులు లేపండి దయచేసి. అవ్వాలనే వాళ్ళందరూ. ఇది ప్రజల కోరిక. మనం లెక్కలు వేసుకుంటాం. ఈ గీటు దాటి అది, ఆ గీటు దాటి ఇది, ఈ గీటు దాటి ఎందుకు గీతలు వద్దు మనకి. అందరూ ఒకటి అవుదాం. అందరూ ఒకటైతే అమిత్ షా అంతా, నరేంద్ర మోడీ అంతా ఎర్రకోట మంది అవుతుంది. ఎర్ర జెండాలు మంది అవుతుంది. పేద మంది స్వేచ్ఛా జీవితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇవాళకి మంచి కార్యక్రమం తలబట్టండి. మేము ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తాం. నాకు సంతోషంగా ఏంటంటే కగారు ఆపరేషన్ మొదలైన వెంటనే అఖిలపక్షం నేను సిపిఐ గారిని పిలిచాను. పెద్ద వీళ్ళందరూ వచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరు వాయిస్ వినిపిస్తున్నారు. ఇంకా ఇవ్వడాలి. ఇది ఢిల్లీ పూర్వీకులు మన లెటర్ రాశారు మన నాయకులందరూ. ఈ విధంగా ఢిల్లీలో కూడా ఇవాళ సిపిఐగా మా వాళ్ళకి అప్పీలు పెడితే అన్ని జిల్లాల నుంచి కూడా వ్యక్తులు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇదేదో హైదరాబాద్ విషయం అనుకోలేదు. వీళ్ళంతా చాలా మంది మహిళలందరూ కూడా పల్లెవాళ్ళు వేసుకుని మరి వచ్చారు. చాలా మంది వచ్చారు. మన అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు. కరీంనగర్ వాళ్ళు వచ్చారు, ఖమ్మం వాళ్ళు వచ్చారు. అన్ని జిల్లాల నుంచి నాకు కనపడుతున్నారు. వరంగల్ వాళ్ళు వచ్చారు. అన్ని జిల్లాల నుంచి. ఈ స్పిరిట్ కావాలి, ఈ స్పందన కావాలి. ఇది ఢిల్లీకి వెళ్ళాలి. మేము నారాయణ గారు గారు ఇక్కడ ఉన్నాడు. ఇది ఢిల్లీకి తీసుకెళ్లాలి. ఢిల్లీలో ఇటువంటి గొప్ప ధర్నా మీరు సిపిఎం నాయకులతో మాట్లాడి, ఇతర ఎమ్మెల్యే పార్టీ నాయకులతో మాట్లాడి ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేయండి. ఇవాళ సంతోషం ఏంటంటే ఇవాళ ధర్నాలు పెట్టుకునే అవకాశం వచ్చింది. పోయినసారి ధర్నాలు పెట్టుకునే అవకాశం లేదు. అదే అలవాటు పోలీసులు చూపెట్టారు. బిగినింగ్ లో మేము అసెంబ్లీలో ప్రశ్నించాం రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళ షూలో కాంగ్రెస్ నడుస్తున్నట్టుంది, ధర్నాలు పెట్టుకునే అవకాశం లేకపోతే ఉన్నాం. అట్లా జరగదు అని అన్నారు. ఇవాళ హాయిగా ధర్నా పెట్టుకుంటున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంతేకాదు మీ పోలీసులు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే మా ఛత్తీస్గఢ్ అదే మా కొత్తగూడెం జిల్లా సరిహద్దులు ఉంటాయి. ఈ పోలీసులు వాళ్ళకి వెళ్ళొద్దు, ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇవాళ ప్రకాష్ రెడ్డి గారు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ రెడ్డి గారు కూడా వస్తారన్నారు. మేము వచ్చారు. వారు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటూ నేను మరొకసారి మీరందరూ కూడా ఇదే స్పిరిట్ కొనసాగిద్దాం. ధైర్యం సడవద్దు. ధైర్యంగా ప్రతి ప్రశ్నించేవాడి హక్కు, ధైర్యంగా నడవటమే, వరదంగా పెట్టి పోరాటం చేయటమే ప్రతి కమ్యూనిస్ట్ హక్కు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో అందరికీ అభివృద్ధి తెలియజేస్తూ మా నారాయణ గారిని
వేదికలోకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. అందరూ చేస్తారు రెడ్ సాల్వ్